అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ రంజాన్ స్పెషల్ హలీం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. చాలా ఈజీ రెసిపీ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు పెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అండ్ అన్నీ చెప్తాను. చికెన్ అండి, బోన్లెస్ చికెన్ చిన్న పీసెస్ కట్ చేయించాలి. మనం మంచిగా బాయిల్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్ మంచిగా వాష్ చేసి వాటర్ అంతా పోయే వరకు నేను పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ దీంట్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుందండి. చాలా మంచి రెసిపీ. మనం మినపప్పు తీసుకున్నాము, ఓట్స్, కర్డ్, రోజ్ పెటల్స్ అండి ఇవి, కందిపప్పు, శనగపప్పు అండ్ రవ్వ అండి, ఓట్స్. మనం గోధుమ రవ్వ అంటాం కదా, అది తీసుకున్నాం. మరీ లావుది కాదు, మీడియం సైజు అది తీసుకున్నాను నేను. ఎక్కువ పప్పులు ఇవే ఉంటాయండి, వెజిటేబుల్స్. ఇది ఎర్రపప్పు అండి, ఇది కర్డ్, కొరియాండర్ అండ్ మెంట్ లీవ్స్ అండి, కొత్తిమీర, పుదీనా మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కాజు, బాదం, ఇవన్నీ రెడీ పెట్టుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంకా మసాలాస్ అండి, మిరియాలు అండ్ స్టార్ అనాస్ పువ్వు అంటారు కదా, అది, సాజీరా. ఈ మసాలాస్తోని చిల్లీస్తోని మనకి ఎక్కువ స్పైస్ వస్తుందని, జీలకర్ర, ఎక్కువగా కారం వేయము, నార్మల్గా వేస్తాము. లవంగాలు, స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందే. అండ్ గీ, ఫ్రెష్ గీ ఉండాలి. గీతోనే మంచి ఫ్లేవర్ అండ్ మంచి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. అండ్ దాల్చిన చెక్క. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం చేసుకున్నాను. ఫస్ట్ నేను అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ ఎర్రపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ ఓట్స్, 2 స్పూన్స్ అండ్ మిరియాలు ఒక 10 to 15 వేసుకున్నాను. సాజీరా 1 స్పూన్, లవంగాలు ఒక 4 వేసుకున్నాను. అండ్ స్టార్ అనాస్ పువ్వు ఒకటి వేసాను. అండ్ రవ్వ అండి, ఇది సరిపోయేంత వేసుకుంటున్నాను నేను. అంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మనకి, ఇవన్నీ కలిపి కొంచెం చికెన్ కన్నా కొంచెం తక్కువ ఉండాలి, అప్పుడే హలీంకి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను జీలకర్ర వేసాను అండ్ దాల్చిన చెక్క అండ్ 10 బాదం వేసాను, 5 కాజు వేసాను. ఇప్పుడు అన్నీ మంచి మిక్స్ చేసుకొని దీంట్లో శనగపప్పు వేయాలి, నేను 1 స్పూన్ వేసాను. అన్నీ మిక్స్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్. మరీ అంత పౌడరీ కాకపోయినా సరే కొంచెం మనం ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది ఆ స్టేజ్లో ఉంటే సరిపోతుంది, దానికన్నా కొంచెం ఫైన్ అయినా పర్లేదు. ఇలా పౌడర్. సో ఇది మనం సైడ్కి పెట్టుకుందాం, బౌల్లో వేసుకొని. అంటే నేను ఎలా క్వాంటిటీ తీసుకుని, నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దాంట్లో 250 grams ఆర్ 200 grams ఈ పౌడర్ మొత్తం అయ్యింది. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ పట్టుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసుకుంటాము. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. ఇంట్లో ఓట్స్ వేసాను కదా, ఓట్స్కి ఆల్టర్నేటివ్గా రైస్ వేసుకోవచ్చు అండ్ బార్లీ గింజలు కూడా వేసుకుంటారు కొంతమంది. మంచిగా ఫైన్గా పౌడర్ చేస్తాను కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన మనం డైరెక్ట్ విజిల్ పెట్టేస్తాం కాబట్టి నేను కుక్కర్ పెట్టేసాను. దాంట్లో ఫస్ట్ నేను గీ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ గీ వేసాను. ఎక్కువనే ఉండాలి, గీ అయినా ఆయిల్ అయినా, కానీ కొంచెం గీతోనే ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, పైనుంచి గీ వేసుకోవచ్చు కొంచెము. మిగతా ప్రాసెస్ ఆయిల్తో కూడా చేయొచ్చు. నేను ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం సాజీరా వేసాను, 2 లవంగాలు వేసాను. బికాస్ నేను ఆల్రెడీ స్పైసెస్ దాంట్లో వేసాను కాబట్టి. నేను దీంట్లో 4 ఇలాచీ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 బిగ్ స్పూన్స్ వేయాలండి.
మంచిగా వేయాలి, నాన్ వెజ్ కాబట్టి. జింజర్ గార్లిక్ పేస్ట్ గీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్ వేసుకుంటే ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అది మంచిగా వేగుతున్నాక అప్పుడు మనం చికెన్ దీంట్లో వేసేస్తాము. కొంతమంది దీంట్లో కూడా ఆనియన్స్ వేసుకుంటారు. అప్పుడు ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఇది వేసిస్తాను, బికాస్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత దీంట్లో మిక్స్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాను. చికెన్ని మంచిగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా. ఇప్పుడు నేను దీంట్లో చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 to 6 చిల్లీస్ వేసాను. మీ స్పైస్కి తగ్గట్టు ఇవన్నీ చేసుకోవాలండి. ఇన్ని అన్నీ అని ఏం మెజర్మెంట్స్ లేవు ఈ స్పైసెస్ దగ్గర. స్పైస్కి తగ్గట్టు మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ దీంట్లో నేను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం మంచిగా. ఇప్పుడు దీంట్లో ఏం లేదండి, అది మంచిగా మిక్స్ చేయాలంతే. తర్వాత దీంట్లోంచి వాటర్ వచ్చాయండి. దాని వాటరే, నేను వాటర్ ఏం వేయలేదు. వాటర్ వచ్చాయి అండ్ వాటర్ అబ్జర్వ్ చేసుకొని మొత్తం గీ కూడా ఇలా పైకి వస్తుంది. అప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, ఎక్కువ వేయద్దు, లైట్గా వేయాలి. కొంచెం పసుపు అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా. చిల్లీ పౌడర్ అండ్ పసుపు వేసిన కదా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చికెన్ ఆల్రెడీ కొంచెం గోలిపోయిందండి చికెన్. సో దాంట్లో నేను పసుపు యాడ్ చేశాను అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. మంచిగా మిక్స్ చేసి ఒక 5 to 10 minutes అలా వదిలేస్తున్నాను. అంతా ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. అది చిన్న టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి ఇప్పుడు నేను క్యాప్ పెట్టేస్తాను. ఒక 10 to 15 minutes నేను క్యాప్ పెట్టేసి వదిలేస్తాను. ఈ ప్రాసెస్ ఎందుకు అనేది మీకు తెలుస్తుంది. లేకపోతే దీంట్లోనే అన్ని వేసి కూడా మనం విజిల్ పెట్టచ్చు. బట్ ఈ ప్రాసెస్ మనకు ఎందుకు చేస్తున్నామో చూపిస్తాను. చూసారు కదండి, 10 to 15 minutes నేను ఇలా వదిలేసాను. అప్పుడు ఈ బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది కదా, మొత్తం గీ అంతా పైకి వచ్చేసి మంచిగా బాయిల్ అవుతుంది. ఇదండి మనకు మెయిన్గా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా గరిటతోని ఈ పైదంతా మనం తీసుకోవాలండి. షవర్వా అనమాట ఇది. మా హలీం పైన బయట వేస్తారు చూడు, సేమ్ అదే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్నది మొత్తం తీసేయద్దు, కొంచెం పైకి తేలుతుంది కదా, మొత్తం ఆయిలీ మొత్తం తీసేసుకోవాలి దాంట్లోకి. దట్టు గ్రేవీ కూడా దాంట్లోకి వచ్చేస్తుంది కొంచెము. సో ఇది సైడ్కి పెట్టుకుందాం. మనం లాస్ట్ ఫైనల్ టచ్ కోసం అది యూస్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొరియాండర్ అండ్ మెంట్ లీవ్స్ మంచిగా వాష్ చేసుకొని సన్నగా తరుక్కున్నాం కదా, అవి దీంట్లో వేయాలి. హ్యాండ్ఫుల్ వేయాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా ఎక్కువ వేసుకోవాలి. అండ్ దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. నేను ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ వేయలేదు, నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇలా అయితే బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నేను వాటర్ పోసాను, 1 glass ఆఫ్ వాటర్ పోసాను. ఇంకా వాటర్ పడతాయి. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. కొన్ని వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. అన్నిటికీ సరిపోయే వాటర్ నేను ఇప్పుడు యాడ్ చేశాను. ఎంత అంటే మనము ఇప్పుడు ఆ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్కి డబల్ అనమాట. ఈ పౌడర్ వేసిన పౌడర్కి డబల్ వాటర్ నేను యాడ్ చేశాను. పౌడర్ 1 cup ఉంటే ఆ పౌడర్కి 1.5 cup 2 cups అలా నేను వాటర్ యాడ్ చేశాను. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనము. మంచిగా ఈజీగా మిక్స్ అయిపోతుందని ఏమి ఉండలు అలా కట్టదు, ఈజీగా మిక్స్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు. మంచిగా మిక్స్ చేశాక ఇప్పుడు దీంట్లో మనం మసాలాస్ యాడ్ చేసుకుందాం. నాకు కొంచెం వాటర్ తక్కువ అనిపించాయి, సో నేను వాటర్ పోసాను. వాటర్ తక్కువ ఉంటే కింద మాడిపోతుందండి. నేను తర్వాత దీంట్లో రోజ్ పెటల్స్ యాడ్ చేశాను. మీరు డ్రై ఉంటే డ్రై రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల లిటిల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆప్షనల్ అండి, కంపల్సరీ అయితే కాదు.
అండ్ దీంట్లో నేను కర్డ్ వేస్తున్నాను. 1 కప్ ఆఫ్ కర్డ్ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక చూసారు కదా కింద ఎక్కడ అది కింద కూర్చుండిపోతుంది. సో దట్ మనం మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. అండ్ మనం ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏమైనా సాల్ట్ పడుతుంది అనిపిస్తే వీ కెన్ యాడ్. ఇది నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పొడి వేసాను, లో ఫ్లేమ్లో 3 విజిల్స్. చికెన్ మసాలా మీడియం టు లో ఫ్లేమ్లో వేసి 2 వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. అండ్ చికెన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బికాస్ నేను యాడ్ చేయట్లేదు చికెన్ కూడా, ఎందుకంటే నేను ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయింది. అందులో నేను పౌడర్లో మసాలా వేసాను, ఈ ఆయిల్లో మసాలా వేసాను. పెట్టుకున్నాక మొత్తం గ్యాస్ వెళ్ళిపోయి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని విజిల్ పెట్టేసేయాలి. సరే అండి, మంచిగా కుక్ అయిపోయింది. కింద మాడకుండా చూసుకోవాలండి. కావాలంటే కొంతమంది బౌల్స్ ఏంటంటే కింద సన్నగా ఉంటాయి. సో దట్ మీరు ఒక 1 విజిల్ వచ్చాగానే కింద ప్యాన్ పెట్టేసేయండి. ఏదైనా ఐరన్ ప్యాన్ అలాంటిది ఉంటే అది పెట్టేసి కూడా కుక్ చేసుకోవచ్చు. చూసారు కానీ మంచిగా కుక్ అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నానంటే దానిలోంచి చికెన్ పీసెస్ అండ్ ఎక్స్ట్రా చిల్లీస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ బయటికి తీస్తున్నాను. మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలానే చేసుకోవచ్చు కానీ ఇలా టైం ఎక్కువ పడుతుందండి మనకు. బికాస్ మనం మ్యాష్ చేస్తుంటే ఆ పీసెస్ మనకు తగులుతున్నాయా లేదా మనకు అర్థం కాదు. మొత్తం అక్కడ పేస్ట్ ఉంది కాబట్టి స్లిప్ అవుతూ ఉంటుంది మనం చేస్తుంటే. ఇలా మనం బౌల్లోకి అలాంటిది జాలి పెట్టి తీసేసాననుకొని ఇదొక్కటి మనం మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకు మ్యాష్ అయిందని తెలిసిపోతుంది. అందులో అయితే కొన్ని పీసెస్ మిగిలిపోయి ఉంటాయి, కొన్ని పీసెస్ అవుతాయి. అన్నీ ఎగ్జాక్ట్గా అయినాయో మనకు అర్థం కాదు. సో ఇలా ఆలు మ్యాషర్ ఉంటే మీ ఆలు మ్యాషర్తోనే అని చేసుకోవచ్చు, మంచిగా అవుతుంది. అండ్ నేను మిక్సీలో వేసానండి. మిక్సీలో ఇంకా బాగా మంచిగా అవుతుంది. ఆలు మ్యాషర్తో కూడా ఓపిక ఉంటే చేసుకోవచ్చు ఎక్కువసేపు. నేను మిక్సీలో వేసేసాను. చూసారు కానీ ఫైన్ పేస్ట్ అయింది. ఇక్కడే హలీం అంతా కనిపించేస్తుంది మనకి, ఇదే హలీం లెక్క. కానీ మనకి ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి చేద్దాం. ఇప్పుడు మనము మిక్సర్ ఉంది కదా, మొత్తం మనం తీసాం కదా, దాంట్లో రవ్వది ఉంది కదా, దాంట్లో ఈ మిక్సీ చేసిన పేస్ట్ దాంట్లో వేసేసేయాలి. చికెన్ పేస్ట్ మంచి సాఫ్ట్గా అయిపోయింది. మనకి ఎక్కువ శ్రమ ఉండదు అన్నమాట ఇట్లా బాగా మిక్స్ చేయడానికి. అది టైం టేకింగ్ ప్రాసెస్, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ఈజీ అవుతుందని చేశాను. ఈవినింగ్ టైమ్స్లో చేశాను. పిల్లలు ఫాస్ట్గా కావాలని అడిగారు. సో నేను ఫాస్ట్ ప్రాసెస్లో చేసేసాను. మళ్ళీ చేసుకుంటూ కూర్చుంటే హ్యాండ్ పెయిన్ అవుతుంది, చాలా టైం పడుతుంది అని. చూసారు కదా ఇంత షార్ట్ టైంలో మనకి ఇంత మ్యాషింగ్ అయిపోయింది. అందులో అయితే అంత కాదు. సో మనం ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి గీ వేస్తున్నాను నేను. ఫస్ట్ నేను యాక్చువల్గా మొత్తం ప్రాసెస్కి నేను 1 కప్ కన్నా కొంచెం తక్కువ గీ తీసుకున్నాను. కొంచెం గీ నేను ఫస్ట్ యాడ్ చేశాను, ఇప్పుడు ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను. గీ వేసి దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఫ్రైడ్ కాజు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి హలీం. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేస్తే ఈ గీ అనేది కొంచెం పైకి వస్తుంది. సో దట్ మన హలీం ప్రాసెస్ మొత్తం డన్ అయిపోయిందండి. ఇక్కడికి మనం సర్వ్ చేసుకొని హాట్గా తిందాం. ఓకేనా అండి. నెక్స్ట్ మనం సర్వింగ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకున్నాము. నేను ఇంతకుముందు తీసుకున్న గ్రేవీ పక్కకు పెట్టుకున్నాను. సో మనం ఇప్పుడు బౌల్లోకి వేసేసుకుందాం హలీం. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది, ఫ్లేవర్ అయితే ఇంకా చెప్పొద్దు, బాగుంది. సో నేను ముందుగా తీసుకున్నాం కదా, అది నేను పైనుంచి వేసాను. దానిపైన మనం ముందుగా కొరియాండర్, మెంట్ లీవ్స్, కొత్తిమీర, పుదీనా మంచిగా కట్ చేసుకుని వేసుకొని, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని, అండ్ ఫ్రైడ్ కాజు. మళ్ళీ మనం గీ పైనుంచి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ గీ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది కదా గ్రేవీలో. సో కలర్ కూడా బాగుంటుంది చూడడానికి, అపీరెన్స్ వైజ్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో నేను ఫ్రైడ్ కాజూస్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. ఇంతే అండి, టేస్టీ డెలీషియస్ హలీం రెడీ. దీన్ని మనం గార్నిషింగ్ కోసం
లెమన్ అండ్ కొంతమందికి బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తింటే నచ్చుతుంది. సో దట్ నేను బాయిల్డ్ ఎగ్ పెట్టాను. కావాలంటే పెట్టుకొని, లేకపోతే ఆప్షనల్, బట్ లెమన్ ఈజ్ కంపల్సరీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈజీగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చేసుకొని చూడండి. టేస్ట్ వాజ్ అమేజింగ్. అక్కడ బయట మనం ఒక బౌల్ తింటే ఇది 2 బౌల్స్ తింటాం మనం ఇంట్లో. నైట్ డిన్నర్ దాంతోనే సరిపోతుంది. ఫుల్ ప్రోటీన్ అండ్ టేస్టీ హలీం. థ్యాంక్ యూ.